టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలపై దాడులు పెరిగాయని ఆరోపిస్తున్నారు టీటీడీపీ నేతలు. ఎర్రబెల్లిపై దాడి, అరెస్టు ఘటనలపై టీటీడీపీ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుని మీద, కార్యకర్తల మీద గాయపరిచి అటు పోలీసులతో కలిసి పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కూడా దాడిసినటువంటి దాన్ని తీవ్రంగా మేము ఖండించడం జరిగింది. డీజీపీ గారు కలిసినప్పుడు డీజీపీ గారు నిష్పక్షపాతంగా విచారణ చేసి అక్కడ ఎవరైతే దాడికి పాల్పడరో వాళ్ళకి చర్యలు చేపడతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక అనాగరికంగా, ఒక రాచరిక పాలన మాదిరిగా, ఒక నియంత మాదిరిగా ఇష్టానుసారంగా పరిపాలించుకుంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లొంగ తీసుకోవాలా, పార్టీలో చేర్పించుకోవాలా, పార్టీలో చేరినటువంటి వాళ్ళను, లొంగనటువంటి వాళ్ళను భౌతికంగా దాడులు చేయడం, అటు కాన్స్టిట్యూన్సీలలో ఇబ్బందులు పెట్టడం, కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, జైలులో పంపేటువంటి చర్యలకు ఇది ప్రజాస్వామ్యంలో ఖండించాలా.